రైతు సోదరులకు నమస్కారం. వెల్కమ్ టు కిసాన్ చాయిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం బోదవాడ గ్రామంలో ఉన్నాము. అలాగే మన మధ్య రైతు శ్రీను గారు అయితే ఉన్నారు. మరి వారైతే కొనుగోలు చేసింది కిసాన్ చాయిస్ వారి KC1000 పవర్ వేడర్. మరి వారైతే వారికి ఉన్న పొలంలో కలుపు నిమిత్తం అనేది మిషన్ బుక్ చేసుకోవడం జరిగింది. మరి వారైతే ఏ పంట వేశారు, దీని పనితీరు ఎలా ఉంది అనేది ఆయన మాటలను తెలుసుకుందాం. సార్ నమస్తే అండి శ్రీను గారు. సార్, ఇప్పుడు ఈ మిషన్ మా దగ్గర దొరికిద్దని మీకు ఎలా తెలిసిందండి? మా ఊళ్ళో 7-8 మంది తెచ్చారండి. ఓకే, చూసి యూట్యూబ్లో చూసి దీన్ని బుక్ చేశాను. ఓకే, అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు తోలు చూసుకున్నారా? చూసుకున్నామండి. ఓకే, తోలు చూసుకున్నాక మీరు అనేది బుక్ చేసుకున్నారు. మాకు ఫోన్ చేశారా మీరు? మీకు ఫోన్ చేసామండి. ఓకే, ఫోన్లో మా వాళ్ళు వివరాలన్నీ చెప్పారా మీకు? చెప్పారండి. ఓకే, మీకు ఫోన్లో వివరాలు చెప్పిన తర్వాత ఈరోజు డెలివరీ అనేది ఇచ్చారు మీకు. ఓకే, మీ ముందర ఫిట్ చేసాం కదా, మామూలుగా అయితే బాక్స్ తీసుకొచ్చి మీ ముందర ఫిట్ చేసాం. మొత్తం ఎలా 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 చేసుకోవాలనేది మొత్తం చెప్పాం కదా, మీకు పూర్తిగా అర్థమైందా? అర్థమైందండి. ఓకే, మీరు అంటే ఈ మిషన్ తీసుకోవడం గల కారణం ఏంటి ముఖ్యంగా? ఇంతకుముందు డీజిల్ బండి తీసుకున్నానండి. నేను తీసుకొని 8 సంవత్సరాలు అవుతుంది. ఓకే, దాని స్పేర్ బాటిల్ దొరకట్లేదండి ఇప్పుడు. ఓకే, అందుకనే ఈ మిషన్ తీసుకుంటే స్పేర్ బాటిల్ అని దొరుకుతాయి అని తెలిసి తీసుకున్నాను. ఓకే, స్పేర్ పార్ట్లు దొరకనేది మిషన్ తీసుకున్నారు. మీరు నడిపి చూసారు కదా, మీకు ఎలా అనిపించింది మిషన్ అనేది? బాగానే ఉందండి. అంటే వైబ్రేషన్ ఏమైనా అనిపించిందా లేదంటే? వైబ్రేషన్ అంత లేదండి. ఓకే, అంటే మీరు అంటే ఎన్ని ఎకరాల పొలం ఉందండి మీకు? మాకు 4 ఎకరాల పొలం ఉంది. 4 ఎకరాల్లో ఏ పంటలు సాగు చేస్తున్నారు? నేను 1 ఎకరం ఈ కాకరలు వేసానండి, 1 ఎకరం తోట వేసా, 2 ఎకరాలు మాగాడిందండి. ఓకే, అంటే ఈ కాకరలు వస్తుంటే మామూలు కాకరలా లేవు, ఏం కాకరలు అండి? ఈ బోడ కాకరలు అంటారండి. ఓకే, బోడ కాకరలు, ఆర కాకరకాయ, ఆ కాకరకాయ బోడ కాకరకాయ అంట. ఓకే, మరి ఇదే వేయడానికి గల కారణం ఏంటి? మీరు నేను ఇంతకు ముందు ఎక్కడ చూడలేదు ఈ పంట అనేది. అంటే మామూలుగా అందరూ మామూలు కాకరకాయలు వేసేవాళ్ళు, ఈ కాకరకాయలు ఇక్కడ మీ దగ్గరే చూస్తుంది నేను. ఈ కాకరకాయలు నేను యూట్యూబ్లో చూశానండి. ఇంతకుముందు రైతులు కొంచెం ఖమ్మం జిల్లాలో వేస్తుంటే ఓకే అక్కడ నుంచి వాళ్ళని కనుక్కొని అక్కడ నుంచి విత్తనాలు తెచ్చుకొని వేసానండి. ఇది బాగుంటుందని వేసాను. విత్తనాలు ఎక్కడ తెచ్చారు? విత్తనాలు ఖమ్మం అక్కడ కోయిచాలకలో తెచ్చినామండి. ఓకే, ఖమ్మం జిల్లాలో తెచ్చారు విత్తనాలు. మరి తెచ్చుకున్న తర్వాత మీరు పంట అయిపోయిందా ఇంకా ఉందా? పంట అయిపోయి వచ్చిందండి. వచ్చింది. మరి మీరు అనుకున్నంత దిగుబడి అయితే వచ్చిందా? మరి ఇట్లా మీద బాగానే ఉండదండి. 7 వర్షాల లాగా కొంచెం తగ్గిందండి దిగుబడి. ఓకే, మామూలుగా అయితే దండగేం ఉండదండి. రేటు బాగానే ఉంది మీకు ఇప్పుడు. ఓకే, మరి ఈ మిషన్ అనేది మీకు కలుపు తీసుకోవడానికి తీసుకున్నారా? దీంట్లో కలుపు తీసుకోవడానికి కూలీలకు చాలా ఇబ్బంది అవుతుందండి. ఓకే, ఈ కలుపు తీసుకోవడానికనే తీసుకున్నానండి దీని. ఓకే, మామూలుగా అయితే కూలీలతో తీపిస్తారా? కూలీలుగా ఇంతకుముందు బండి ఉంది, ఆ బండి స్పేర్ పార్ట్ చెడిపోయిందండి. ఓకే, తర్వాత ఈ బండి తీసుకున్నాను. ఓకే, తర్వాత మధ్యలో కూలీలతో చేపించారా? మామూలుగా సుమారుగా ఎంత తీసుకుంటారు కూలీలు అయితే? కూలీలు రోజుకు 250 అండి. రోజుకు 250. ఎంతమందితో చేపించేవాళ్ళు పని మీరు? దీనికి వచ్చేసి 20 మంది 30 మంది పెట్టేవాళ్ళు అండి. అలా ఎన్నిసార్లు చేపించేవాళ్ళు? పంట అయిపోయేసరికి 10 సార్లు చేపియాలండి. వాళ్ళైతే మీకు చాలా ఖర్చు అవుతుంది. ఓకే, ఇప్పుడు ఆ ఖర్చు అనేది మీరు అధిగమించడానికి అనేది ఈ మిషన్ తీసుకున్నాను. మరి మిషన్ నడిపి చూసారుగా, మీకు ఓవరాల్గా నచ్చిందా? ఓవరాల్గా నచ్చిందండి. నచ్చింది, బుక్ చేసామండి చూసి పక్కకి. ఓకే, అంటే గేర్ ఆపరేషన్ అంటే క్లచ్ వచ్చేసి అన్ని బళ్ళకి ఏంటంటే క్లచ్ మూస్తే వెళ్ళిద్ది, ఇది వదిలేస్తే వెళ్ళిద్ది. క్లచ్ ఆపరేషన్ అనేది మీకు బాగుందా? గేర్లు అన్నీ అర్థమైనాయి పూర్తిగా? అర్థమైంది. ఓకే ఫ్రెండ్స్, మీరైతే విన్నారు కదా శ్రీనివాస్ గారి ఫీడ్బ్యాక్. మరి మీలో ఎవరైనా సరే ఈ మిషన్ కొనదలిచిన వారు కింద డిస్క్రిప్షన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే నేరుగా మీ పొలం దగ్గరికి ఫ్రీ డెలివరీ చేసి ఇంజిన్ ఆయిల్ గేర్ ఆయిల్ ఫిల్ చేసి మీకు డెమో చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.